జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంతాత్మస్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో మనసు బంధాలు అనే అంశాన్ని గురించి తెలుసుకున్నారు. ఈరోజు అంతా మనసు సృష్టే అనే అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. అంతా మనసు యొక్క సృష్టే ఈ అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. వాస్తవానికి మనసు అనేది విశ్వంలో కీలక పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా మానవ జీవితంలో, జీవన విధానంలో కూడా మనసు పాత్ర చాలా కీలకమైంది. మానవ జీవితాన్ని పరిశీలించేటట్లయితే ఇది బాహ్యపరంగా, అంతరంగంగా ఉన్నటువంటి అనేక అంశాలతో ముడిపడి ఉంటుంది. ఉదాహరణకు పంచకోశాలు అని ఉన్నాయి వెన్నుపాము మీద. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ. వాటినే 5 మట్టాలు అంటారు. శారీరక మట్టం, ఇంద్రియ మట్టం, మానసిక మట్టం, బుద్ధి మట్టం, హృదయ మట్టం. ఈ 5 మట్టాలలో మనసు ఎక్కడుంది? మధ్యలో ఉంది. క్రింద 2 మట్టాలు ఉన్నాయి, శారీరక మట్టం, ఇంద్రియ మట్టం. పైన 2 మట్టాలు ఉన్నాయి, బుద్ధి మట్టం, హృదయ మట్టం. ఈ 5 మట్టాలలో మనసు మధ్యలో ఉంది. అంటే ఒకవైపు క్రింది మట్టాలతో, మరొక వైపు పై మట్టాలతో ఇది అనుసంధానమై ఉంటుంది. అలాగే చైతన్యాలను తీసుకోండి. జడ చైతన్యం పంచభూతాలలో ఉంటుంది. జీవ చైతన్యం వృక్షాలలో ఉంటుంది. ఇంద్రియ చైతన్యం జంతువులలో ఉంటుంది. మనో చైతన్యం మానవులలో ఉంటుంది. అలాగే బుద్ధి చైతన్యం ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి మానవ జాతిలో ఉంటుంది. అలాగే దివ్య చైతన్యం, ఇది సంస్కారాలు పూర్తిగా కరిగిపోయి దివ్యత్వంలో జీవించేటటువంటి వాళ్ళలో ఉంటుంది. అదే మాధవత్వం. ఇక అంతిమంగా చివరగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి మరొక చైతన్యం ఏంటంటే శుద్ధ చైతన్యం. ఇక్కడ 7 చైతన్యాలు ఉన్నాయి. 1 జడ చైతన్యం, 2 జీవ చైతన్యం, 3 ఇంద్రియ చైతన్యం, 4వది మనో చైతన్యం. పైన 3 ఉన్నాయి, బుద్ధి చైతన్యం, దివ్య చైతన్యం, శుద్ధ చైతన్యం. ఈ 7 అంతస్తులలో మనసు ఎక్కడుంది? మధ్యలో ఉంది. కాబట్టి క్రిందన్నటువంటి 3 రకాల చైతన్యాలతో, పైన ఉన్నటువంటి 3 రకాల చైతన్యాలతో మనసు అనుసంధానమై ఉంటుంది. మరొక విషయం, ఇదే మనసు బాహ్య ప్రపంచంతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. అది మరలా శరీరంతో అనుసంధానమై ఉంటుంది. ఒకవైపు మెదడుకు ప్రాణశక్తిని అందిస్తూ ఉంటుంది. శరీరం సమర్థవంతంగా పనిచేయడానికి అవసరమైనటువంటి శక్తి మనసు ద్వారానే వస్తుంది. అదే సమయంలో బాహ్య ప్రపంచంలో, పరిసరాల్లో, సమాజంలో, ప్రపంచంలో, ప్రకృతిలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటుంది. ఈ విధంగా మనసు బాహ్య ప్రపంచంతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. అదే సమయంలో శరీరంతో కూడా సంబంధాన్ని కలిగి ఉంటుంది, మెదడుతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. అలాగే మనకు సూక్ష్మ శరీరం అని ఉంటుంది. దాన్ని జీవుడు అంటారు, దాన్ని అంతఃకరణాలు అంటారు. ఈ అంతఃకరణాల్లో 4 భాగాలు ఉంటాయి: మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఈ 4 భాగాలు కూడా సూక్ష్మ శరీరంగా పరిగణించబడుతూ ఉంటాయి. క్రిందన్నటువంటి 3 అంతస్తులు అంటే బుద్ధి, చిత్తం, అహంకారం, ఈ 3ంటికి మనసు అనుసంధానమై ఉంటుంది. అదే సమయంలో బాహ్య ప్రపంచంతో కూడా మనసు విడరాని సంబంధం ఏర్పరచుకుంటుంది.
మరొక విషయం చెప్తున్నాను. మనసు చైతన్యవంతంగా ఉంటేనే మనిషి జీవితాన్ని కొనసాగిస్తాడు. ఈ మనో చైతన్యం కానీ, ప్రాణ చైతన్యం కానీ, లేదా సూక్ష్మ శరీరం కానీ, వాసన బీజాలు కానీ దేహం నుండి బయటికి వెళ్ళాయి అనుకోండి, దేహం జడమైపోతుంది. కాబట్టి మానవ జీవితంలో, జీవన విధానంలో మనసు అనేది కీలక పాత్ర పోషిస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే మనసే మనిషికి ఆధారం, మనసే మనిషికి ప్రధానం. అయితే అటువంటి మనసే మనిషి ఆధ్యాత్మికంగా ఎదగటానికి ప్రధానమైనటువంటి అవరోధం. ఎందుకు అవరోధం అవుతుంది? మనసు ఉన్నంత వరకు మనిషి ఆత్మస్థితిని అందుకోలేడు. ఆత్మస్థితిని ఎలా అందుకోవాలి అని తెలుసుకోవటానికి మనసు అవసరమే కానీ ఆత్మస్థితికి చేరటానికి మాత్రం మనసు ప్రధాన అవరోధం అవుతుంది. మనసు చైతన్యవంతంగా ఉన్నంతకాలం ఆత్మ కనుమరుగవుతుంది, నిద్రపోతూ ఉంటుంది. మనసు వికసించే కొలది, విస్తరించే కొలది, కరిగిపోయే కొలది ఆత్మకు మనిషి చేరువయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఆత్మను గురించి తెలుసుకోవటానికి, ఆత్మకు సంబంధించినటువంటి సమాచారాన్ని గురించి అవగాహన గావించుకోవటానికి మనసు తప్పనిసరిగా అవసరమే కానీ ఆత్మస్థితికి చేరటానికి మాత్రం మనసే ప్రధాన అవరోధం అవుతుంది. అయితే ఈ మనసు ద్వారా విశ్వంలో ఏం జరిగింది, ఏం జరుగుతున్నది అనే దాని గురించి తెలుసుకుందాం. ఇంగ్లీష్లో ఒక మాట చెప్తున్నాను. ఎంటైర్ వరల్డ్ ఈజ్ ద క్రియేషన్ ఆఫ్ ద మైండ్. మరొక మాట వాడుతున్నాను. ఎంటైర్ యూనివర్స్ ఈజ్ ద క్రియేషన్ ఆఫ్ ద మైండ్. విశ్వంలో మనకు కనిపించేటటువంటి భౌతిక జగత్తు అంతా కూడా మనసు యొక్క సృష్టి. మరొక మాటలో చెప్పాలంటే మనసు లేకపోతే సూర్య కుటుంబం లేదు, సూర్య కుటుంబం లేకపోతే భూమి లేదు, భూమి లేకపోతే మానవుడు లేడు, మానవుడు లేకపోతే విశ్వాన్ని గురించి తెలుసుకునే అవకాశమే లేదు. అటువంటి మానవ జీవితంలో, జీవన విధానంలో, సృష్టి రహస్యాన్ని గురించి తెలుసుకోవటంలో మనసు కీలక పాత్ర పోషిస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే మనసు లేకపోతే ఈ విశ్వంలో ఏమీ లేదు. అదే మనసు మనిషికి లేకపోతే మనిషికి ఇటువంటి ఉన్నత స్థానం లభించే అవకాశం కూడా లేదు. అయితే ఈ సృష్టి ఎలా జరుగుతుంది, దేని ద్వారా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, దీని గురించి మనం శాస్త్రయుక్తంగా తెలుసుకుందాం. భగవంతుడి నుండి సృష్టి ఆవిర్భవించింది అంటారు. ఆ సృష్టిలో నిరంతరం మార్పులు జరుగుతూ ఉంటాయి. మార్పులు చేర్పులు జరిగిన తర్వాత కనిపించేటటువంటి భౌతిక జగత్తు అంతా కూడా తిరిగి మరలా భగవంతునిలో ఐక్యం చెందుతుంది. ఇక్కడ రెండు పదాలు వాడదాం. ఒకటి భగవంతుణ్ణి ఆత్మ అనుకుందాం. ఆ భగవంతుడి నుంచి ఆవిర్భవించినటువంటి భౌతిక జగత్తును అనాత్మ అనుకుందాం. ఆత్మ, అనాత్మ. ఆత్మ కంటికి కనిపించదు, అనాత్మ మాత్రం కంటికి కనిపిస్తూ ఉంటుంది. ఆత్మ ఆధారం అవుతుంది, అనాత్మ ఆధేయం అవుతుంది. ఆత్మ పురుషుడవుతుంది, అనాత్మ ప్రకృతి అవుతుంది. ఆత్మ క్షేత్రజ్ఞుడవుతుంది, అనాత్మ క్షేత్రం అవుతుంది. ఈ విధంగా ఆత్మ నుండి అనాత్మ ఆవిర్భవించి అనాత్మలో నిరంతరం మార్పులు జరుగుతూ ఉండి ఈ అనాత్మ తిరిగి మరలా ఆత్మలో కలిసిపోతుంది. ఇది ఒక వలయం మాదిరిగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆధారాన్ని ఆత్మ అనుకుంటే దాని నుంచి ఆవిర్భవించినటువంటి ఆధేయాన్ని అనాత్మ అంటారు. ఇదంతా ఒక సైకిల్ మాదిరిగా జరుగుతూ ఉంటుంది.
అయితే అసలు సృష్టి ఎందుకు జరగవలసి వచ్చింది? ఎవరు జరుపుతున్నారు? ఎందుకు జరుపుతున్నారు? అవసరం ఏమిటి? మూల కారణం ఏమిటి? సృష్టి రహస్యాన్ని తెలుసుకుంటే జీవిత రహస్యం తెలిసిపోతుంది, విశ్వ రహస్యం కూడా తెలిసిపోతుంది. సృష్టి రహస్యాన్ని తెలుసుకోకపోతే జీవితం పరిపూర్ణం కాదు. అందుకని సృష్టి రహస్యాన్ని గురించి తెలుసుకుందాం. ఈ సృష్టి రహస్యంలో మనసు యొక్క పాత్ర ఏమిటి అనే దాని గురించి కూడా తెలుసుకుందాం. చూడండి, పరమాత్మ ఇది సూక్ష్మాతి సూక్ష్మమైనది. అది సత్యం, నిత్యం, సనాతనం, నిరాకారం, నిరంజనం, నిర్గుణం, స్థిరం, శాశ్వతం, స్వచ్ఛం మరియు సర్వవ్యాపితం. పరమాత్మ కంటికి కనిపించదు, కంటితో చూసేది కాదు, స్పృశించేది కాదు, తడిపేది కాదు, వాసన చూసేది కాదు. ఇంతవరకు భూమండలంలో ఎవ్వరు కూడా భౌతిక నేత్రాలతో ఆత్మను చూడలేదు. ఇక భవిష్యత్తులో కూడా చూసే అవకాశమే లేదు. ఇంగ్లీష్లో ఒక మాట చెప్తున్నాను. ఫైనెస్ట్ పార్ట్ ఇన్ ద ఎంటైర్ యూనివర్స్ ఈజ్ ప్యూర్ కాన్షియస్నెస్. అదే శుద్ధ చైతన్యం, అదే పరమాత్మ. పరమాత్మ స్వచ్ఛంగా ఉంటుంది, అలా ఎటువంటి కల్తీ ఉండదు. అటువంటి స్వచ్ఛమైనటువంటి పరమాత్మ కాలగమనంలో చిక్కబడుతుంది. దాని ఇంగ్లీష్లో కండెన్సేషన్ అంటారు. చిక్కబడుతుంది. ఎప్పుడైతే స్వచ్ఛంగా, పలుచగా, సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నటువంటి ఆ పరమాత్మ చిక్కబడుతూ వచ్చిందో అది సూక్ష్మమైనటువంటి శక్తిగా మారుతుంది. సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి శుద్ధ చైతన్యం లేక పరమాత్మ చిక్కబడటం ద్వారా, కండెన్సేషన్ ద్వారా సూక్ష్మమైనటువంటి శక్తిగా మారుతుంది. దాన్ని విశ్వశక్తి అంటారు. కొంతమంది విశ్వ ప్రాణశక్తి అంటారు, కొంతమంది మామూలుగా ప్రాణశక్తి అంటుంటారు. శుద్ధ చైతన్యానికి ప్రాణశక్తికి మధ్య వ్యత్యాసం ఏంటంటే, శుద్ధ చైతన్యానికి ఎటువంటి ఆధారం ఉండదు, కానీ ప్రాణశక్తికి మాత్రం శుద్ధ చైతన్యమే ఆధారం. ఆధారం లేకుండా ఈ సృష్టి అంతటికీ ఇది ఆవిర్భవించడానికి మూల కారణమైనటువంటి ఆ పరమాత్మను గౌరవ సూచకంగా సృష్టికర్త అన్నారు. వాడుక భాషలో భగవంతుడు అంటారు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, భగవంతుడు వ్యక్తి కాదు, శక్తి కాదు, వస్తువు కాదు, పదార్థం కాదు. భగవంతుడు అనంతమైనటువంటి శుద్ధ చైతన్యం. మీకు ఒక విషయం చెప్తున్నాను. శుద్ధ చైతన్యాన్ని ఎవరు కూడా నేత్రాలతో చూడలేరు, చూసే అవకాశమే లేదు. ఎందువలన? ఫైనెస్ట్ పార్ట్ ఇన్ ద ఎంటైర్ యూనివర్స్ ఈజ్ ప్యూర్ కాన్షియస్నెస్. భౌతిక నేత్రాలకి స్థూలమైంది కనిపిస్తుంది, కానీ సూక్ష్మమైనటువంటి శక్తి కానీ, ఆ శక్తికి ఆధారమైనటువంటి శుద్ధ చైతన్యం కానీ భౌతిక నేత్రాలకు కనిపించే ప్రసక్తే లేదు. సో ఇప్పుడు మనం ఒక స్టేజ్కి వచ్చాం. ముందు శుద్ధ చైతన్యం లేక పరమాత్మ, ఆ తదుపరి ప్రాణశక్తి. పరమాత్మ నిలకడగా ఉండదు, అదేవిధంగా ప్రాణశక్తి కూడా నిలకడగా ఉండదు. ఈ ప్రాణశక్తి ఏమవుతుంది? సంకల్ప శక్తిగా మారుతుంది. సంకల్ప శక్తిగా మారుతుంది. ఆ సంకల్ప శక్తి నుండే ఆలోచనలు, కోరికలు, ఆశయాలు వగైరా వగైరా రూపాంతరం చెందుతూ ఉంటాయి. కాబట్టి ఒక్కసారి క్లియర్గా ఆలోచించండి.
కనిపించే భౌతిక జగత్తు మొత్తం కూడా ఆవిర్భవించడానికి మూల కారణం సంకల్ప శక్తి, అదే ఆలోచన శక్తి, అదే ఆశయం, అదే కోరిక, వగైరా వగైరా. సృష్టి మొత్తం ఆవిర్భవించడానికి మూల కారణమైనటువంటి ఆ ప్రాణశక్తిని పరాశక్తి అంటారు, అనంత శక్తి అంటారు, అద్భుత శక్తి అంటారు, అఖండ శక్తి అంటారు, అద్వైత శక్తి అంటారు, పవిత్ర శక్తి అంటారు, ఈశ్వర శక్తి అంటారు, అల్లా శక్తి అంటారు, యెహోవా శక్తి అంటారు. మీరు ఎన్ని పేర్లన్నా పెట్టుకోండి, శక్తి మాత్రం ఒక్కటే. కాబట్టి ఇప్పుడు మనం 3 స్టేజ్లకు వచ్చాం. 1 శుద్ధ చైతన్యం, 2 ప్రాణశక్తి, 3 సంకల్ప శక్తి. సంకల్పం అంటే ఏమిటి? అది ఒక రకమైనటువంటి కోరిక, తాను నెరవేర్చుకోవలసినటువంటి కోరిక ఆ సంకల్పంలో ఉంటుంది. అది ఆశయం కావచ్చు, గమ్యం కావచ్చు, లక్ష్యం కావచ్చు, మరొకటి కావచ్చు. అది సంకల్ప శక్తి. అంటే విశ్వప్రాణ శక్తి సంకల్ప శక్తిగా రూపాంతరం చెంది తన సంకల్పం నెరవేర్చుకోవటం కోసం ప్రయత్నం చేస్తుంది. ఆ సంకల్పం నెరవేరాలంటే తప్పనిసరిగా దానికి ఒక వస్తువు కావాలి, లేక ఆకారం కావాలి. ఆ వస్తువుని, ఆకారాన్ని ఆ సంకల్ప శక్తి తయారు చేసుకుంటుంది, సృష్టించుకుంటుంది. కాబట్టి సంకల్ప శక్తి ద్వారా వస్తువులు, ఆకారాలు తయారవుతాయి. సంకల్ప శక్తి ద్వారా ఒక ఆకారం తయారు కావడాన్ని సృష్టి అంటారు. ఆ ఆకారం కొంతకాలం కొనసాగుతుంది. ఎప్పటి వరకు? సంకల్పం నెరవేరేంత వరకు ఆకారం తప్పనిసరిగా అవసరం, అది అలాగే కొనసాగుతుంది. సంకల్పం పూర్తయిందనుకోండి, ఆకారం యొక్క అవసరం లేదు కదా. అందువల్ల సంకల్పం కరిగిపోగానే దానితో పాటు ఆకారం కూడా కరిగిపోతుంది. ఇది ఒక సెక్షన్. ఇక 2వ దానికి వద్దాం. ఆకారంలో ఏముంటాయి, వస్తువులో ఏముంటాయి, దీని గురించి తెలుసుకుందాం. వస్తువులో సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి పరమాణువులు అనబడేటటువంటి మూల ప్రమాణాలు ఉంటాయి. పరమాణువులు, కొన్ని పరమాణువుల కలయికతో అణువులు ఏర్పడతాయి. అణువుల కలయికతో పదార్థం ఏర్పడుతుంది. పదార్థం కలయికతో ప్రకృతి ఏర్పడుతుంది. కాబట్టి పదార్థానికి మూల ప్రమాణం ఏమిటంటే పరమాణువు. ఈ పరమాణువులో ఏముంటాయి? రేణువులు ఉంటాయి. ఆ రేణువులు ఎలా ఏర్పడ్డాయి? ప్రాణశక్తి ఘనీభవనం చెందడం ద్వారా రేణువులు ఏర్పడతాయి. పరమాణువులు ఉన్నటువంటి ఆ రేణువులన్నీ 3 భాగాలుగా విభజింపబడతాయి. కొన్ని తమోగుణ సంబంధమై ఉంటాయి, వాటిని ఎలక్ట్రాన్స్ అంటారు. కొన్ని రజోగుణ సంబంధమై ఉంటాయి, వాటిని ప్రోటాన్స్ అంటారు. మరికొన్ని తటస్థంగా ఉంటాయి, న్యూట్రల్గా ఉంటాయి, వాటిని న్యూట్రాన్స్ అంటారు. ఈ పరమాణువు లోపల ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అన్నీ కూడా మధ్యలో కేంద్రీకృతమై కేంద్రకంగా మారతాయి. ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయి? ఆ పరమాణువు యొక్క లోపల భాగంలో అత్యంత వేగంగా పరిభ్రమిస్తూ ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి. లక్షల మైళ్ళ వేగంతో తిరుగుతూ ఉంటాయి. అపారమైన శక్తితో కూడి ఉంటాయి. రేణువును మనం సూక్ష్మీకరణం చెందించామనుకోండి, ప్రాణశక్తి తయారవుతుంది. ప్రాణశక్తి ఘనీభవనం చెందిందనుకోండి, రేణువు తయారవుతుంది. అంటే రేణువుకు ఆధారం ఏంటి? శక్తి. శక్తి ఏం చేస్తుంది? రేణువును తయారు చేస్తుంది.
పదార్థమే శక్తి, శక్తే పదార్థం. పదార్థం సూక్ష్మీకరణం చెందిందనుకోండి, శక్తి తయారవుతుంది కదా. శక్తి ఘనీభవనం చెందిందనుకోండి, రేణువు తయారవుతుంది కదా. అక్కడ అసలు ఏముంది? పదార్థం లేదు, కేవలం శక్తి మాత్రమే ఉంది. ఇక్కడ విషయం ఏమిటంటే, ఒక సంకల్పం నెరవేరటానికి అవసరమైనటువంటి శక్తి కూడా ప్రాణశక్తి ద్వారానే వస్తుంది. ఆ ప్రాణశక్తి యొక్క ప్రాథమిక ప్రమాణం ఏంటంటే రేణువు. రేణువుల కలయికతో పరమాణువు ఏర్పడుతుంది. పరమాణువుల కలయికతో అణువులు ఏర్పడతాయి. అణువుల కలయికతో పదార్థం ఏర్పడుతుంది. పదార్థం విస్తరించే కొలది అది ప్రకృతిగా రూపాంతరం చెందుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే, ముందు పదార్థమా లేక సంకల్పమా? ముందు సంకల్పం, ఆ తర్వాతనే పదార్థం. కాబట్టి ముందు పరమాత్మ, తర్వాత ప్రాణశక్తి, తర్వాత సంకల్ప శక్తి, ఆ తర్వాత పదార్థం. ఈ విధంగా క్రమ పద్ధతిలో విశ్వంలో పదార్థం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ పదార్థం ఏర్పడటానికి, సృష్టి ఆవిర్భవించడానికి మూలమేంటి? సంకల్ప శక్తి. అదే కోరిక, అదే ఆశయం, అదే మిగతావన్నీ కూడా. ఇప్పుడు మనస్సు అంటే ఏమిటి? ప్రాణశక్తి కాదు. ప్రాణశక్తి ద్వారా ఏర్పడ్డటువంటి సంకల్ప శక్తి, కోరికలు, ఆశయాలు, గమ్యాలు, లక్ష్యాలు, పథకాలు, ప్రణాళికలు వగైరా వగైరా ఇవన్నీ కూడా సూక్ష్మ శరీరంలో ఉంటాయి, సూక్ష్మంగా ఉంటాయి. కాబట్టి మనస్సు అనేది భౌతిక జగత్తును ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు చెప్పండి, మనస్సు లేకపోతే మనిషి లేడు కదా. మనిషి లేకపోతే ఈ భౌతిక జగత్తుని గురించి మనం తెలుసుకునే అవకాశం లేదు కదా. కాబట్టి భౌతిక జగత్తు ఎలా ఆవిర్భవించింది అనే దానికి ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే, భౌతిక జగత్తు ఆవిర్భవించడంలో మనసే కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే నేను మొదట్లో చెప్పాను, ఎంటైర్ వరల్డ్ ఈజ్ ద క్రియేషన్ ఆఫ్ ద మైండ్. ఎంటైర్ యూనివర్స్ ఈజ్ ద క్రియేషన్ ఆఫ్ ద మైండ్. ఇంకొంచెం ముందుకెళ్దాం. ఈ మనసు ద్వారా పదార్థం ఏర్పడుతుంది. ఆ పదార్థంలో మార్పులు జరుగుతూ ఉంటాయి. ఇక భూమండలానికి వద్దాం. భూమండలం అనేది సూర్య కుటుంబంలో ఒక భాగం. ఇది సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అదే సమయంలో తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. సూర్యుడి చుట్టూ తిరిగేటప్పుడు ఒక వృత్తంలో తిరగదు, అణచబడినటువంటి వృత్తంలో తిరుగుతూ ఉంటుంది. దాని ఫలితంగా భూమి కొంతకాలం సూర్యుడికి దగ్గరగా ఉంటుంది, మరి కొంతకాలం సూర్యుడికి దూరంగా ఉంటుంది. సూర్యుడికి దూరంగా ఉందనుకోండి, అప్పుడు చల్లగా ఉంటుంది. సూర్యుడికి దగ్గరగా ఉందనుకోండి, అప్పుడు వేడిగా ఉంటుంది. వేడి ఉంది, చల్లదనం ఉంది, ఈ రెండు కలిస్తే తప్పనిసరిగా భూమి చల్లబడుతుంది. భూమికి మరొక ప్రత్యేకత ఏమిటంటే, అయస్కాంత శక్తి ఉంది, ఆకర్షణ శక్తి ఉంది. మనం భూమి నుండి ఏదైనా ఒక వస్తువును పైకి విసిరేటట్లయితే తప్పనిసరిగా అది భూమిని చేరుతుంది. అలా భూమిని చేరటానికి మూల కారణం అయస్కాంత శక్తి, ఆకర్షణ శక్తి. ఇదే విధానం మిగతా గ్రహాల్లో ఉందంటే అక్కడ లేదు. ఎప్పుడైతే భూమికి అయస్కాంత శక్తి ఉందో, ఆకర్షణ శక్తి ఉందో, విశ్వంలో ఉన్నటువంటి పంచభూతాలు భూమిలో ప్రత్యేకమైనటువంటి వాతావరణంగా ఏర్పడ్డాయి. భూమి,
దానికి సన్నిహితంగా నీరు, ఆ భూమికి సన్నిహితంగా అగ్ని, ఆ తర్వాత దూరంగా వాయువు, అంతకంటే దూరంగా ఆకాశం. పంచభూతాలు 5: భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఇందులో భూమి, నీరు, అగ్ని 3 కంటికి కనిపిస్తాయి. వాయువు, ఆకాశం కంటికి కనిపించవు. భూమి కంటే నీరు తేలికగా ఉంటుంది, నీటి కంటే అగ్ని తేలికగా ఉంటుంది, అగ్ని కంటే వాయువు తేలికగా ఉంటుంది, వాయువు కంటే ఆకాశం తేలికగా ఉంటుంది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. భూమి చుట్టూ ఏర్పడ్డటువంటి ఈ వాతావరణం, అట్మాస్ఫియర్ నిలకడగా ఉంటుందా, మార్పులు చెందుతూ ఉంటుందా? తప్పక మార్పులు చెందుతుంది. ఎందువలన? భూమి సూర్యుడికి దగ్గరగా ఉన్నప్పుడు వేడి ఎక్కువగా ఉంటుంది, అంటే అగ్ని ఎక్కువగా ఉంటుంది. సూర్యుడికి దూరంగా ఉన్నప్పుడు చల్లదనం ఎక్కువగా ఉంటుంది, చలి ఎక్కువగా ఉంటుంది, నీటి తత్వం ఎక్కువగా ఉంటుంది. అలాగే భూమిలో ఉన్నటువంటి లోహాలు కానీ, మూలకాలు కానీ, భూమి చుట్టూ ఆవిర్భవించినటువంటి వాతావరణంలో కానీ నిరంతరం మార్పులు జరుగుతూ ఉంటాయి. కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల నుండి ఈ మార్పులు జరుగుతూనే ఉన్నాయి. ఆ మార్పుల ఫలితంగానే అణువులు, పరమాణువుల కలయికతో అకర్బన పదార్థాలు వచ్చాయి. ఇనార్గానిక్ మెటీరియల్ అంటారు. మార్పులు జరుగుతూ ఉన్నాయి కదా, పరిణామం జరుగుతూ ఉంది కదా. అటువంటి అకర్బన పదార్థాలు జరిగినటువంటి పరిణామం వల్ల కర్బన పదార్థాలు ఏర్పడ్డాయి. కర్బన పదార్థాల్లో సంభవించినటువంటి పరిణామం వలన, మార్పులు చేర్పుల వలన ఒక విశిష్టమైన పదార్థం వచ్చింది. అదే జీవ పదార్థం. దాన్ని ప్రోటోప్లాజం అంటారు. అది ముందు వైరస్గా రూపాంతరం చెందింది. ఆ తర్వాత ఏకకణ జీవులు, బహుకణ జీవులు, వగైరా వగైరా. ఈ పరిణామంలో ముందు జీవ చైతన్యంతో కూడినటువంటి వృక్షాలు వచ్చాయి. ఆ తర్వాత ఇంద్రియ చైతన్యంతో కూడినటువంటి జంతువులు వచ్చాయి. ఆ తదుపరి మనో చైతన్యంతో కూడినటువంటి మానవుడు వచ్చాడు. ఆ తదుపరి మనో చైతన్యం బుద్ధి చైతన్యంగా వికసించి రూపాంతరం చెంది దివ్య చైతన్యంతో కూడినటువంటి మాధవుడు వచ్చాడు, దేవుడు వచ్చాడు. ఆ దేవుడు తర్వాత భగవంతుడు ఐక్యం చెందుతాడు. ఇదంతా విశ్వంలో, భూమండలంలో జరిగేటటువంటి పరిణామక్రమం. ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాను. ఒక వస్తువు ఏర్పడటానికి అవసరమైనటువంటి ఒక సంకల్పాన్ని, ఆశయాన్ని, కోరికను వ్యష్టి మేధస్సు అంటారు. ఈ విశ్వంలో ఎన్ని ఆకారాలు ఉన్నాయో, ఎన్ని వస్తువులు ఉన్నాయో, ఎన్ని ప్రాణులు ఉన్నాయో, ఎన్ని జీవులు ఉన్నాయో, ఎంతమంది మానవులు ఉన్నారో అన్ని వ్యష్టి మేధస్సులు ఉంటాయి. అంటే వ్యష్టి మేధస్సుల సంఖ్య అనూహ్యంగా ఉంటుంది. వీటిలో నిరంతరం పరిణామం జరుగుతూ ఉంటుంది. పాతవి కనుమరుగవుతూ ఉంటాయి, క్రొత్తవి తయారవుతూ ఉంటాయి. కాలం తీరిన తర్వాత, సంకల్పం కరిగిపోయిన తర్వాత పదార్థం మరల ఏమవుతుంది? పంచభూతాల్లో కలిసిపోతుంది, శుద్ధ చైతన్యంగా రూపాంతరం చెందుతుంది. క్రొత్త సంకల్పాలు ఏర్పడ్డాయి అనుకోండి, ఆ క్రొత్త సంకల్పాలు నెరవేరటానికి పదార్థం కావాలి కదా. ఆ పదార్థం పంచభూతాల ద్వారా వస్తుంది. వస్తువుల ఆకారాలు తయారవుతాయి. సంకల్పము ప్లస్ ఆకారం కలిసింది అనుకోండి, దానిలో మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆకారం కొంతకాలం కొనసాగుతుంది, ఆ తర్వాత సంకల్పం నెరవేరుతుంది, ఆ తర్వాత ఆకారం విచ్ఛేదనమై పంచభూతాల్లో కలిసిపోతుంది. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. సంకల్పం ఏర్పడటానికి మూలం ఏంటి? ప్రాణశక్తి. ప్రాణశక్తి ఏర్పడటానికి మూలం ఏంటి?
పరమాత్మ. పరమాత్మ డాష్ ప్రాణశక్తి డాష్ సంకల్పము డాష్ ఆకారం. పరమాత్మ డాష్ ప్రాణశక్తి డాష్ సంకల్పము డాష్ పదార్థం. పదార్థం కంటికి కనిపిస్తుంది, కానీ సంకల్పం కానీ ప్రాణశక్తి కానీ కంటికి కనిపించవు. ఈ ప్రాణశక్తికి సంకల్పానికి మూలం మరియు ఆధారం ఏంటంటే పరమాత్మే. ఇప్పుడు కీలకమైన విషయం ఉంటుంది. అదేమిటంటే పరమాత్మ సంకల్పము పదార్థం. పరమాత్మ సంకల్పం పదార్థం = అహంకారం. పరమాత్మ సంకల్పం పదార్థం లేక పరమాత్మ సంకల్పం ప్లస్ ఆకారం = అహంకారం. ఇందులో కీలక పాత్ర పోషించేది ఏమిటి? సంకల్పం. సంకల్పం అంటే ఏమిటి? కోరిక అంటే ఏమిటి? ఆశయం అంటే ఏమిటి? గమ్యం అంటే ఏమిటి? లక్ష్యం అంటే ఏమిటి? పథకం అంటే ఏమిటి? ప్రణాళిక అంటే ఏమిటి? ఇదంతా కూడా మనసే. ఒక వస్తువుకు కానీ, ఒక ప్రాణికి కానీ, ఒక జంతువుకు కానీ, ఒక మానవుడికి కానీ సంబంధించినటువంటి ఈ సంకల్పాల సమూహాన్ని వెస్ట్ మేధస్సు అంటారు. మరొక కీలక అంశం గురించి చెప్తాను. అదేమిటంటే సంకల్పాలన్నీ ఒకే రకంగా ఉండవు. సంకల్పాలన్నీ ఒకే రకంగా ఉండవు. సంకల్పాలు మారుతూ ఉంటాయి. సంకల్పాల స్వభావం మారుతూ ఉంటుంది. సంకల్పాల స్వభావం మారుతూ ఉంటుంది కాబట్టి ఆ సంకల్పం నెరవేరటానికి అటువంటి స్వభావంతో కూడినటువంటి ఆకారమే కావాలి. కాబట్టి సంకల్పాలు అనూహ్యమైన సంఖ్యలో ఉంటాయి. ఆ సంకల్పాలు నెరవేరడానికి తప్పనిసరిగా ఆకారం కావాలి. ఆకారం ఎలా తయారవుతుంది? సంకల్పానికి అనుగుణంగా తయారవుతుంది. సంకల్పాలు అన్నీ ఒకే రకంగా ఉండవు కదా. అందువలన వాటి ద్వారా తయారయ్యేటటువంటి ఆకారాలు కూడా ఒకే రకంగా ఉండవు. అందుకే భూమిలో అనేక రకాల ఎలిమెంట్స్ ఉన్నాయి, లోహాలు ఉన్నాయి, వాయువులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకే రకంగా ఉండవు. ఎందుకు ఒకే రకంగా ఉండవు? సంకల్పాలు మారుతూ ఉంటాయి కాబట్టి ఆకారాలు కూడా మారుతూ ఉంటాయి. ఇంకొక విషయం, మానవ జీవితానికి సంబంధించి ఒక విషయం తెలుసుకుందాం. మానవ జీవితం ఆవిర్భవించడానికి మూల కారణం కూడా మేధస్సే. అదే వెస్ట్ మేధస్సు. అయితే పంచభూతాల యొక్క వెస్ట్ మేధస్సులకి, ప్రాణుల యొక్క వెస్ట్ మేధస్సులకి, జంతువుల యొక్క వెస్ట్ మేధస్సులకి, మానవుడి యొక్క వెస్ట్ మేధస్సులకి వ్యత్యాసం ఏంటంటే మానవుడి యొక్క వెస్ట్ మేధస్సులు చాలా క్లిష్టంగా ఉంటాయి. వాటిలో కోరికలు, ఆశయాలు, గమ్యాలు, పథకాలు, ప్రణాళికలు వగైరా వగైరా చాలా సంక్లిష్టంగా ఉంటాయి. ఈ సంక్లిష్టంగా ఇటువంటి సూక్ష్మ శరీరాలు, మేధస్సులు తయారు కావడానికి మూల కారణం ఏంటంటే పరిణామమే. పంచభూతాలలో జడ చైతన్యం ఉంది, వృక్షాలలో జీవ చైతన్యం ఉంది, జంతువులలో ఇంద్రియ చైతన్యం ఉంది, కానీ మానవులలో మనో చైతన్యం ఉంది. అంటే మానవుల్లో ఉన్నటువంటి మనో చైతన్యం చాలా సంక్లిష్టంగా ఉంటుంది. ఎప్పుడైతే సంక్లిష్టమైనటువంటి మనో చైతన్యం వెస్ట్ మేధస్సుగా రూపాంతరం చెందిందో తయారయ్యేటటువంటి శరీరం ఎలా ఉంటుందో అదే విధంగా ఉంటుంది. ఇటువంటి వెస్ట్ మేధస్సు మానవులకు ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? తల్లి తండ్రి ఇద్దరి ద్వారా వచ్చింది. తల్లి నుంచి ఏమొచ్చింది? అండం వచ్చింది. తండ్రి నుంచి ఏమొచ్చింది? శుక్రకణ వచ్చింది.
అండం అంటే అర్ధబీజం, శుక్రకణం అంటే అర్ధబీజం. అండంలో 23 క్రోమోజోములు ఉన్నాయి, శుక్రకణంలో 23 క్రోమోజోములు ఉన్నాయి. 23 + 23 కలిశాయి, సంయుక్త బీజం ఏర్పడింది. అదే కారణ శరీరం. ఈ 46 క్రోమోజోములు కూడా కారణ శరీరంలో నిక్షిప్తమై ఉంటాయి. ఆ కారణ శరీరం చైతన్యవంతమైంది అనుకోండి, అది తర్వాత సూక్ష్మ శరీరం అవుతుంది. ఆ సూక్ష్మ శరీరం ఏం చేస్తుంది? స్థూల శరీరాన్ని తయారు చేసుకుంటుంది. ఇప్పుడు ఒక విషయం చెప్తాను. సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి కోరికలు, సంకల్పాలకు అనుగుణంగానే స్థూల శరీరం తయారవుతుంది. సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి కోరికలు, సంకల్పాలు, ఆశయాలు, గమ్యాలు, లక్ష్యాలు, ప్రణాళికలు, పథకాలకు అనుగుణంగానే స్థూల శరీరం తయారవుతుంది. ఎటువంటి శరీరం ద్వారానైతే తన కోరికలు, ఆశయాలు, సంకల్పాలు నెరవేరుతాయో ఆ సూక్ష్మ శరీరం అటువంటి స్థూల శరీరాన్ని తయారు చేసుకుంటుంది. కాబట్టి సూక్ష్మ శరీరం ముందు కంటికి కనిపించకుండా అది భావి జీవితానికి సంబంధించినటువంటి ప్రణాళికతో ఉంటుంది. ఎటువంటి శరీరం ద్వారానైతే తన ప్రణాళికలు, పథకాలు నెరవేరుతాయో అటువంటి శరీరాన్ని తయారు చేసుకుంటుంది. ఇప్పుడు జాగ్రత్తగా విశ్లేషించండి. ఈ భౌతిక శరీరం అనేది దేని ద్వారా వచ్చింది? సూక్ష్మ శరీరం ద్వారా వచ్చింది. సూక్ష్మ శరీరం అంటే ఏమిటి? వెస్ట్ మేధస్సు. అదే జీవుడు, అదే అంతఃకరణాల సమూహం. ఈ వెస్ట్ మేధస్సు కంటికి కనిపిస్తుందా? కనిపించదు. సూక్ష్మ శరీరం కనిపించదు, జీవుడు కనిపించడు, వెస్ట్ మేధస్సు కనిపించదు, అంతఃకరణాలు కూడా కనిపించవు. కానీ ఇవన్నీ ఏమిటి? సంకల్ప శక్తి యొక్క రూపాంతరాలు. ఈ సంకల్ప శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ప్రాణశక్తి ద్వారా వచ్చింది. ఆ ప్రాణశక్తి ఎక్కడి నుంచి వచ్చింది? పరమాత్మ ద్వారా వచ్చింది. కాబట్టి మానవ జాతికి మూలం మరియు ఆధారం ఏంటంటే ముందు జీవుడు, దాని వెనుక ప్రాణశక్తి, ఆ తర్వాత పరమాత్మ. ఇప్పుడు మాయా మాయా మాయ అంటాం, మాయా మాయా అంటూ ఉంటాం. ఏమిటి మాయ అంటే మానవుడు తాను ఎక్కడ నుండి వచ్చాడో మూలాలు తెలుసుకోకపోవటమే మాయ. మానవుడు తాను ఎక్కడి నుంచి వచ్చాడో ఆ మూలాలను గురించి తెలుసుకోలేకపోవటమే మాయ. మానవుడు ఏమనుకుంటున్నాడు? తల్లి తండ్రి ఇద్దరి ద్వారా నా జీవితం ఆవిర్భవించింది అనుకుంటున్నాడు. కానీ వాస్తవానికి ఈ దేహానికి మూలం ఏంటి? సూక్ష్మ శరీరం, అదే మేధస్సు. మేధస్సుకి ఆధారం ఏమిటి? ప్రాణశక్తి. ప్రాణశక్తికి ఆధారం ఏమిటి? భగవంతుడు లేక శుద్ధ చైతన్యం. కాబట్టి ఎవరైతే నేను భగవంతుడి నుండి వచ్చాను, తిరిగి మరలా భగవంతుడిలో కలిసిపోతాను అనే భావన ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాయ నుండి బయటపడగలుగుతారు. ఎవరైతే తన జీవితాన్ని గురించి పరిమితంగా ఆలోచిస్తారో వాళ్ళు మాయకు లోబడి జీవించగలుగుతారు. మాయకు ప్రతిరూపం ఏమిటి? మనసు. మనసుకు ప్రతిరూపం ఏమిటి? స్థూల శరీరం. కాబట్టి ఎవరైతే జీవితాన్ని గురించి సరైనటువంటి అవగాహన లేకుండా జీవిస్తూ ఉంటారో వాళ్ళకి మనసే అసలైనటువంటి మూలం అనుకుంటారు. ఈ మనసు ఏం చేస్తుంది? భౌతిక జగత్తుతో విడరాని సంబంధం ఏర్పరచుకుంటుంది. మనసు భౌతిక జగత్తుతో విడరాని సంబంధం ఏర్పరచుకున్నప్పుడు మనసు తన చుట్టూ ఒక పరిధిని నిర్మించుకుంటుంది.
ఆ పరిధిని అహంకారం అంటారు. అహంకారం అంటే ఏమిటి? పరమాత్మ ప్లస్ ప్రాణశక్తి ప్లస్ కోరికలు, ఆశయాలు, సంకల్పాలతో ఉన్నటువంటి సూక్ష్మ శరీరం లేక జీవుడు ప్లస్ ఆ సూక్ష్మ శరీరం తయారు చేసుకున్నటువంటి స్థూల శరీరం, ఆకారం. కాబట్టి అహం ప్లస్ జీవుడు ప్లస్ ఆకారం ఇచ్చుకొల్ట అహంకారం. అహం ప్లస్ జీవుడు ప్లస్ ఆకారం ఇచ్చుకొల్ట అహంకారం. అహం అంటే ఏమిటి? భగవంతుడు. ఆకారం అంటే ఏమిటి? కంటికి కనిపించేటటువంటి స్థూల శరీరం. మరి జీవుడు అంటే ఏమిటి? ఆ భగవంతుడికి ఈ స్థూల శరీరానికి మధ్యలో అనుసంధానంగా ఉండేవాడే జీవుడు అంటే. ఇప్పుడు మానవ రహస్యం తెలిసిపోయింది, జీవిత రహస్యం తెలిసిపోయింది, విశ్వ రహస్యం కూడా తెలిసిపోయింది. ఇది ఇక్కడ మనం అందరం తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే, విశ్వం మొత్తంలో ఏమున్నాయి? అనూహ్యమైన సంఖ్యలో పాదపొంతలు ఉన్నాయి, నక్షత్ర మండలాలు ఉన్నాయి, నక్షత్ర కూటములు ఉన్నాయి, కుటుంబాలు ఉన్నాయి. అటువంటి అన్ని అనూహ్యమైనటువంటి కుటుంబాలలో, కూటములలో, మండలాలలో, పాలపొంతలలో మనం నివసించేటటువంటి భూమి ఒక కుటుంబంలో ఉంది. అదే సౌర కుటుంబం. అయితే సౌర కుటుంబంలో భూమి ఉన్నప్పటికీ, భూమి సూర్యుడి చుట్టూ నిరంతరం పరిభ్రమిస్తూ ఉన్నప్పటికీ, తన చుట్టూ తాను పరిభ్రమిస్తూ ఉండటం వల్ల పగలు రాత్రి ఏర్పడ్డాయి. ఆ పగలు రాత్రి మూలంగానే వాతావరణం ఏర్పడింది. పగలు వేడిగా ఉంటుంది, రాత్రి చల్లగా ఉంటుంది. సూర్యుడికి భూమి దగ్గరగా ఉంటే వేసవకాలం, దూరంగా ఉంటే చలికాలం, వర్షాకాలం. ఈ మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఈ మార్పుల మొత్తాన్ని ఏమంటారంటే భౌతిక పరిణామం అంటారు. జీవులు ఆవిర్భవించిన తర్వాత జరిగినటువంటి పరిణామాన్ని జీవ పరిణామం అంటారు. మానవుడు ఆవిర్భవించిన తర్వాత మానవ దేహంలో, జీవితంలో, జీవన విధానంలో సంభవించేటటువంటి పరిణామాల్ని మానవ పరిణామం అంటారు, హ్యూమన్ ఎవల్యూషన్ అంటారు. భూమండలం మొత్తంలో సమస్త జీవరాశిలోకెల్లా పరిణామం అత్యంత వేగంగా జరిగేది ఒక్క మానవ జాతిలోని. దాన్ని మానవ పరిణామం అంటారు, హ్యూమన్ ఎవల్యూషన్ అంటారు. ఇక్కడ విషయం ఏంటంటే, అందరి జీవుళ్ళు ఒకే రకంగా ఉండవు. అందరి కోరికలు, ఆశయాలు, సంకల్పాలు, గమ్యాలు, లక్ష్యాలు ఒకే రకంగా ఉండవు. ఎప్పుడైతే సూక్ష్మ శరీరాలు వేరవుతూ ఉన్నాయో తదనుగుణంగా తయారైనటువంటి స్థూల శరీరాలు కూడా వేరవుతూ ఉంటాయి. కాబట్టి అనూహ్యమైన సంఖ్యలో ప్రాణికోటి ఉన్నప్పటికీ ప్రాణికోటి అంతా ఒకే రకంగా ఉండకపోవటానికి మూల కారణం భిన్నత్వం, వైవిధ్యం. దానినే వేరియేషన్ అంటారు. ఈ వైవిధ్యం ఏర్పడటానికి మూల కారణం ఏంటి? పరిసరాల్లో వచ్చేటటువంటి మార్పులు. పరిసరాల్లో సంభవించేటటువంటి మార్పులకు అనుగుణంగా దేహంలో మార్పులు సంభవించాలి. పరిసరాల్లో మార్పులు సంభవిస్తూ మానవ దేహంలో మార్పులు సంభవించకపోయేటట్లయితే ఆ ప్రాణి బలహీనపడుతుంది, నశించిపోతుంది. పరిసరాలకు అనుగుణంగా ఏ ప్రాణి అయితే, ఏ జీవి అయితే, ఏ మానవుడైతే అంతరంగంలో మార్పులను చేసుకుంటాడో అతడు కానీ ఆ ప్రాణి కానీ పరిసరంలో వచ్చేటటువంటి మార్పులను తట్టుకోగలిగి ఉంటుంది, ఎదుర్కోగలిగి ఉంటుంది. దాన్నే నిరోధక శక్తి అంటారు, రెసిస్టెన్స్ పవర్ అంటారు. మానవులలో ఈ రెసిస్టెన్స్ పవర్ బలహీనం కావటానికి మూల కారణం మానవుడు అంతరంగంలో మార్పులు చేసుకోవటం లేదు, పరిసరాలను మారుస్తూ ఉన్నాడు. ఈ విధంగా భూమండలం మొత్తంలో సమస్త జీవరాశిలోకెల్లా పరిసరాలను మార్చుకుంటూ
సులభతరమైన సుఖవంతమైనటువంటి జీవితాన్ని కొనసాగించే ఒకే ఒక జాతి ఈ మానవ జాతి. మానవుడికి తెలివి మేధా సంపత్తి బాగా ఉంది. కానీ ఆ తెలివి మేధా సంపత్తి వల్ల పరిసరాలను మార్చేటటువంటి విజ్ఞానాన్ని పెంపొందించుకున్నాడు తప్ప అంతరంగాన్ని మార్చుకునేటటువంటి విజ్ఞానాన్ని తెలుసుకోలేకపోయాడు. ఇదే మానవుడు చేస్తున్నా చేయబోతున్న పెద్ద తప్పు. అయితే అటువంటి అంతరంగాన్ని మార్చుకునేటటువంటి విధానం ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఉంది. కాబట్టి ఆధ్యాత్మికతను గురించి శాస్త్రీయ పందాలు తెలుసుకొని పరిసరాలను అనుకూలంగా మార్చుకోకుండా పరిసరాలకు అనుగుణంగా అంతరంగంలో మార్పులు చోటు చేసుకునేటట్లయితే, మార్పులు సంభవించేటట్లయితే, మార్పులు సంతరించుకునేటట్లయితే మనిషిలో నిరోధక శక్తి పెరుగుతుంది, రక్షక వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఎవరికి సాధ్యమవుతుంది? ఒక్కళ్ళకే సాధ్యమవుతుంది. ఎవరు ఆ వ్యక్తి? మనసును జయించిన వ్యక్తి, మనసును కరిగించుకున్న వ్యక్తి, మనసును అధిగమించినటువంటి వ్యక్తి, మనసును విస్తరింపజేసే వ్యక్తి, మాయను స్వాధీనపరుచుకున్న వ్యక్తి. అటువంటి మాయను స్వాధీనపరుచుకునేటటువంటి వ్యక్తులే ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందగలుగుతారు. కాబట్టి ఆధ్యాత్మికత అంటే నేను తల్లి తండ్రి ఇద్దరి నుంచి వచ్చాను అనే భావన కాదు. ఆ తల్లిదండ్రికి వెనక్కి వెళ్ళేటట్లయితే అంతిమంగా ఎవరున్నారంటే భగవంతుడు ఉన్నాడు. మనం గనక భగవంతుడు స్థితికి స్థాయికి చేరుకునేటట్లయితే అప్పుడు మాయను ఛేదించగలుగుతాం, మనసును స్వాధీనపరచుకోగలుగుతాం. దానికి మనం ఏం చేయాలి? మనసుతో యుద్ధం చేయటం కాదు, మనసు కూడా భగవంతుడే అనుకోవాలి, శరీరం కూడా భగవంతుడే అనుకోవాలి. దేహమే దేవాలయం, అందులో జీవుడే భగవంతుడు అనుకోవాలి. కాబట్టి దేవాలయంలో దేవుడు ఉంటాడు, ఈ శరీరం అనే దేవాలయంలో దేవుడు ఉన్నాడు. ఆ దేవుణ్ణి పట్టుకున్నావా నీ జన్మ ధన్యమైనట్లే. అటువంటి దేవుణ్ణి పట్టుకొని జీవిత పరమార్థం నెరవేర్చుకోవటం కోసం ఈ గురు సందేశాలను మీరు ఆలంబనగా చేసుకుంటారని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.